రచనలు తెలుపుకుంటున్నాం రైతాంగం తరపున రైతులను గౌరవించే విధంగా జూన్ ఏరువాక మన పథకం. విశాఖపట్నంలో విమ్స్ ఆసుపత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. 3.5 ఏళ్లుగా పలు విభాగాల్లో పనిచేస్తున్న తమకు జీతాలు పెంచాలంటూ నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు జీతాల పెంపుపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలంటున్న విమ్స్ వైద్యులతో మా విశాఖ రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. వైద్యులు నిరసన బాటను పట్టారు. గత 4 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వైద్యులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ కూడా తమకు జీతాలు పెంచలేదంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు విమ్స్ హాస్పిటల్లో వైద్యులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? నమస్కారం అండి. మేము విమ్స్ కాంట్రాక్ట్ బేసిస్ ఆన్ బ్రాడ్ స్పెషాలిటీ డాక్టర్స్. మేము 3.5 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్నాము. జాయిన్ అయినప్పుడు మేము 92,000తో జాయిన్ అయ్యి 2 సంవత్సరాల క్రితం మాకు జీతాలు పెంచుతారని ప్రామిస్ చేశారు. అప్పుడు ఒక ఫైల్ రన్ చేశారు, కానీ అప్పుడు జీతాలు అయితే పెరగలేదు. అదే విషయం మీద 2 నెలల నుంచి డిఎంఈ ఆఫీస్లో మా ఫైల్ రన్ అవుతుంది, కానీ ఇప్పుడు దాకా దాని మీద మూవ్మెంట్ అయితే ఏమి. అంటే ఇదే క్యాడర్లో ఉన్న పలాసలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి 1.6 శాలరీ గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నారు. సేమ్ శాలరీ మాకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ప్రభుత్వ అధికారులకి ఎంత విజ్ఞప్తి చేసినా సరే పట్టించుకోవట్లేదు. దాంతోపాటు ఏపీవీవీపీలో కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి 1.3 నుంచి 1.4 మధ్యలో వస్తుంది. సో ఏదో విధంగా మాకు శాలరీస్ పెరగాలని చెప్పి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేస్తాం. సార్, ఇప్పుడు మీరు ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఇక్కడ జాయిన్ అయినప్పుడు మీకు ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా? ఇన్నేళ్ళు పనిచేస్తే మీకు పెంచుతాం శాలరీస్ అని ఏమైనా ఆ కండిషన్ బేసిస్లో మిమ్మల్ని తీసుకున్నారా? యాక్చువల్లీ కండిషన్స్ అంటూ ఏం స్పెసిఫిక్గా లేవండి. ఒక 3 years తర్వాత మాది రెన్యూ అవ్వాలి. సో రెన్యూల్ అయ్యేటప్పుడు అందరికీ ఒక హైక్ ఉంటుంది. కానీ ఇప్పుడు 4 years అయిపోయాక అప్పుడు 92,000, ఇప్పుడు మా చేతికి 82,000 వస్తుంది. అదే శాలరీకి 2025లో కూడా మాకు అదే శాలరీ డ్రా చేస్తున్నాం. ఇప్పుడు ఈ 4 yearsలో ఎంత పెరిగిందంటే మా స్టూడెంట్స్, మన ఆంధ్ర మెడికల్ కాలేజు, మా పీజీ విద్యార్థులు కానీ వాళ్ళ స్టైఫండ్ మా జీతం కన్నా ఎక్కువ అయిపోయింది, కానీ మా జీతం మాత్రం అలాగుండిపోయింది. సో గత ప్రభుత్వంలో కూడా మేము ఒక 2 years నుంచి అందరూ ప్రామిస్ చేశారు హైక్ చేస్తాము, అది చేస్తామని. ఎక్కడికి ఫైల్ కదలలేదు. సో ఈ గవర్నమెంట్లోనే మనకి అనుకూలంగా ఏమైనా అవుద్దని మన సీఎం సార్కి, డిప్యూటీ సీఎం సార్కి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం గారు, ప్రధానంగా మీ డిమాండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే గత 92,000 జీతం 3.5 సంవత్సరాల నుంచి అంటున్నారు. ఇప్పుడు పెంచాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పెంచకపోతే ఏం చేయబోదు? మేము ప్రస్తుతానికి మౌనంగానే మా నిరసన తెలియజేస్తున్నాం. 9 గంటల నుంచి 11 వరకు. 11 తర్వాత మా సర్వీసులన్నీ మళ్ళీ కొనసాగిస్తాం. పేషెంట్ కేర్లో అయితే ఎలాంటి లోటు రాదు. కాకపోతే మా జీతాలు పెరగాలి. ఒక 10 రోజుల నుంచి కూడా మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకునే తిరుగుతున్నాం. మౌనంగానే మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఇది ఫైల్ త్వరగా కదలాలనే మా ఆవేదన కూడా. పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు. మాకు ఇంతసేపు చేయడం అన్నది, మేము మా పనులు వదిలేసుకుని చేయడం అన్నది కష్టమే. సో మా ఫైల్ త్వరగా కదలాలని మేము అందరినీ కోరుకుంటున్నాం. రెగ్యులర్గా మీరు కాంట్రాక్ట్ బేసిస్లో మీ డ్యూటీస్ ఏంటి, అసలు మీరేంటి, మీ క్యాడర్ ఏంటి, ఎంతమంది వైద్యులు అలా ఉన్నారు? ఇక్కడ దాదాపుగా 35 మంది వైద్యుల దాకా ఉన్నామండి. 35 మంది కూడా ఇంతమంది పేషెంట్స్, ఇంత పెద్ద హాస్పిటల్ని నడిపిస్తున్నాము. గత 3 ఏళ్లుగా కూడా ఇదే కొనసాగుతుంది. మా అంతే జీతంతో పనిచేస్తున్నాము. ఉదయం రావడం, సర్జరీలు అవి కూడా మిగతా కాలేజీలతో కంపేర్ చేస్తే ఇక్కడ ఎక్కువగానే జరుగుతూ ఉంటే ఓపీ కూడా ఎక్కువగానే ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి. అవన్నీ నైట్ డ్యూటీలు ఇవన్నీ కూడా మేము రెగ్యులర్గా ఏ రోజు మానకుండా చేస్తూనే ఉంటున్నాము. ఓన్లీ ఫిజిషియన్సా లేదా స్పెషలైజేషన్ ఉందా? మాది బ్రాడ్ స్పెషాలిటీస్ అండి. మేమందరం ఎండిఎంఎస్ డాక్టర్స్ అండి. మేము మామూలు ఎంబీబీఎస్ కాదు. సర్జన్స్ ఉన్నాము, ఇక్కడ జనరల్ ఫిజిషియన్స్ ఉన్నాము, పీడియాట్రిషియన్స్, పల్మనాలజిస్ట్, ఎనస్థిస్ట్, ఈఎన్టీ అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నామండి. ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఇక్కడ విమ్స్లో దాదాపు 35 మంది వైద్యులు ఉన్నారని చెప్పి గత 3.5 ఏళ్ళుగా గత ప్రభుత్వం నుంచి కూడా తాము విధులు నిర్వహిస్తున్నారని చెప్పి, అయితే జీతం ఎప్పటికి కూడా 92,000గానే కొనసాగుతున్న నేపథ్యంలో తమకు జీతాలు పెంచాలని చెప్పి ఈ వైద్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ జీతం మాకంటే కూడా హైక్గా ఉందని చెప్పి, కనీసం మా జీతాలు పెంచే పరిస్థితి ఇక్కడ లేకుండా తామంతా ఆవేదన వ్యక్తం చేస్తుందని చెప్పి ప్రస్తుతానికి గత 10 రోజుల నుంచి కూడా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నల్ల బ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లు వ్యక్తం చేస్తున్నామని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజశేఖర్ కుమార్, 99 టీవీ వైజాగ్.